ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం ఎవరిది? కోహినూర్ డైమండ్ భారత ఆస్తి అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు మన దాయాది దేశం కూడా ఇదే మాట చెప్తోంది. కోహినూర్ వజ్రం పాకిస్తాన్ దినని దాన్ని తిరిగి ఇప్పించాలంటూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ పాక్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అక్కడి న్యాయస్థానం. బ్రిటిషర్లు మన దేశం నుంచి కొల్లగొట్టారని చెప్తారు. లేదు మనమే బహుమతిగా ఇచ్చామంటుంది కేంద్రం. కానుకగా ఇచ్చిన దాన్ని ఎలా వెనక్కి తీసుకుంటామని కోర్టు కూడా చెప్తోంది. కోహినూర్ చుట్టూ ఇంత వివాదం ఉండగానే అది మాదేనంటూ పోటీకి వచ్చింది పాకిస్తాన్. టవర్ ఆఫ్ లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని పాకుకు తిరిగి తెప్పించేలా ఉత్తర్వులివ్వాలంటూ ఒక వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కామన్వెల్త్ సభ్యదేశంగా పాక్ మళ్లీ కోహినూర్ ను పొందే అవకాశం ఉంటుందని, ఆ మేరకు ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు పిటిషనర్. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పాత ఒప్పందాలన్నింటినీ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఒక కంపెనీకి రాజుకు మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? అవిభాజ్య పంజాబ్ లో ఎలాంటి నిబంధనలు అమలయ్యాయి? వాటి ప్రకారం కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియాకి ఇవ్వడం సరైందేనా? ఈస్ట్ ఇండియాతో ఇక్కడి వాళ్లు ఏమేం ఒప్పందాలు చేసుకున్నారు? వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని లాహోర్ హైకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లో నాటి అవిభక్త పంజాబ్ లో జరిగిన సిక్కుల యుద్ధంలో తనకు సహకరించినందుకు గాను దులీప్ సింగ్ అనే రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడనే వాదన ఉంది. అయితే దులీప్ నుంచి ఆ వజ్రాన్ని బ్రిటిషర్లు కొట్టేశారని మరికొందరు చెబుతారు.